ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అంటే అందరికీ ఒక రకమైన ఆశ్చర్యకరమైన ప్రశ్న ఇది. అంటే నాకు తెలిసి ఇది డాక్టర్ సమరం కానీ లేదా డాక్టర్ శరత్చంద్ర గారిని అడగాల్సిన ప్రశ్నలు వీళ్ళని అడుగుతున్నారు. సరే, చెప్పడం నా బాధ్యత. దాంట్లో ఒక ధార్మికమైనటువంటి విషయాలు ఉన్నాయి కదా, తప్పకుండా చెప్పాలి. ఏమిటండి అదంటే, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి శారీరక సంబంధం, అంటే పవిత్రమైనటువంటి సంబంధం. ఈ శారీరక సంబంధం రాత్రిపూట ఇద్దరు కూడా భార్యాభర్తలు కలిసిన తర్వాత, అంటే శృంగారం అయిన తర్వాత మరి వాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలి అని అడుగుతున్నారు. సరే, ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పగలిగేటువంటి శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం కాబట్టి తప్పకుండా శారీరక సంబంధం అంటే ఇద్దరి మధ్యలో సన్నిహితమైనటువంటి ఆ యొక్క సంస్కారం అయిపోయి శృంగారం అయిపోయిన తర్వాత ఇద్దరు కూడా ఆ రోజు అక్కడే ప్రశాంతంగా ఉంటారు. కానీ వీళ్ళు అడిగిన ప్రశ్న అంటే, శారీరకంగా కలిశారండి, మరి 10:30-11కి కాల్ వచ్చింది, అర్జెంటుగా బయటికి వెళ్ళాల్సి వస్తే ఏం చెయ్యాలి? ఇది ప్రశ్న. ఓహో, అంటే ఈ ప్రశ్న సమాధానం నిజంగా చెప్పాలి మనం. అంటే ఇప్పుడు వాళ్ళు ఉన్న ఫలంగా వెళ్ళిపోవాలా, స్నానం ఆచరించాలా? ఖచ్చితంగా మీరు ఒకవేళ అంత అర్జెంటుగా బయటికి వెళ్తే, ఇప్పుడు మనం శారీరక సుఖం అనుభవించాం, అర్జెంటు కాల్ వచ్చింది, అమ్మకో నాన్నకో లేకపోతే ఇంకొకరికైనా మన వాళ్ళకి ఏదైనా అపాయం వచ్చింది, లేదా ఏదైనా ప్రయాణం అవుతున్నారు, అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చింది వాళ్ళ కోసం మనం వాళ్ళు దిగబెట్టడానికి వెళ్ళాలి, బస్ స్టాండ్ దగ్గర లేదా ఎయిర్పోర్ట్ దిగబెట్టడానికి వెళ్ళాలి. ఉన్న ఫలంగా వెళ్ళిపోతామా? అలా వెళ్ళకూడదు. ఖచ్చితంగా మీరు స్నానం ఆచరించాలి. ఇక్కడ మళ్ళీ అడిగిన ప్రశ్న, తలంటు స్నానం చేయాలా, మామూలు స్నానం చేయాలి? ప్రశ్నలు చాలా ఉంటాయి పాపం. తలంటు స్నానం అక్కర్లేదు, మామూలు స్నానం చేసి ఒంటి శుభ్రంగా వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. అది మనకి అటువంటి ఎవరికైతే మనం సహాయం చేయబోతున్నామో, ఎక్కడైతే ప్రయాణం చేయబోతున్నామో మన ప్రయాణం సుఖంగా ఉంటుంది, మనతో ఎవరైతే దింపడానికి వెళ్తున్నామో వాళ్ళు సుఖమైనటువంటి ప్రయాణాన్ని చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఖచ్చితమైన నియమం. అది ప్రశ్న మంచిదే, కానీ అడిగినటువంటి సమయం సందర్భం లేకున్నా మంచి ప్రశ్న అడిగారు, దానికి సమాధానం చెప్పబడింది. అలాగే ఇంకా నియమాలు ఏమైనా ఉంటాయని అడిగితే, స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకవేళ శారీరక సౌఖ్యం అయిపోయింది, ప్రతిరోజు అవ్వదు. ఒక మంచి భార్యాభర్తలు, ఒక కుటుంబంలో ఉన్నటువంటి భార్యాభర్తలు రోజు శారీరక సుఖాన్ని అనుభవించారు. ఏదో 15 రోజులకు ఒకసారో 10 రోజులకు ఒకసారో లేదా వారంలో 2 సార్లు ఇలాంటి శారీరక సౌఖ్యాలు పొందుకుంటారు. దాన్ని తప్పేం మాటలుగా, ఇది మంచి మాట ఇవన్నీ కూడా. అయితే అలాంటప్పుడు మర్నాడు ఆడపిల్ల లేచిన తర్వాత స్నానం చేయకుండా ఉంటే మంచి దరిద్రం జరుగుతుందా అంటే ఖచ్చితంగా దరిద్రం జరుగుతుంది. మీరు ఎక్కడైతే భర్తతో సుఖించినటువంటి వస్త్రాలు ఉన్నాయో నేరుగా మీరు స్నానాల గదిలోకి వెళ్ళి ఆ యొక్క స్నానాల గదిలో వాటిని తడిపేసి శుభ్రంగా స్నానం చేసిన తర్వాతనే మళ్ళీ మీరు మంచి బట్టలు కట్టుకున్న తర్వాతనే మీకు ఈ యొక్క వంటింట్లోకి వెళ్ళే అర్హత పొందుకుంటారు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే, ఏ కులం వారైనా సరే తప్పకుండా దీనిని ఆచరించి తీరాల్సిందే. అంతవరకు దేవాలయం వెళ్ళేటువంటి అర్హత ఉండదు. ఇది చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది. అలాగే వంటిల్లు కూడా మీకు దేవాలయంతో సమానం ఉండాలి. అలాగే తప్పనిసరిగా మీరు ఉతికిన వస్త్రాలను ధరించాలి, పొడి బట్టల్ని ఉతికిన బట్టల్ని ధరించే ప్రయత్నం చేయాలి. మరి రోజు తలంటు పూసుకోవాలంటే అది ప్రతిసారి వారంలో 2-3 సార్లు భర్తతో కలిసినప్పుడు ఆడపిల్లలు తలంటు పూసుకోవాలంటే కష్టం. ఆడపిల్లకి శనివారము బుధవారం మాత్రమే స్నాన సమయం, తలంటు స్నాన సమయం చెప్పబడింది కాబట్టి ప్రతిరోజు అలా తలస్నానం చేయాల్సి, అంటే వారి శారీరకం కలిసిన మర్నాడల్లా తలస్నానం చేయాల్సిన అవసరం లేదన్న విషయాన్ని గుర్తించండి. మామూలు స్నానమే సరిపోతుంది. మీ అదృష్టం కొద్దీ మర్నాడు శనివారం వచ్చినా మర్నాడు బుధవారం వచ్చినా తప్పకుండా తలంటు స్నానం చేస్తే ఇంకా మంచిది, అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చును అన్న విషయాన్ని గుర్తించండి. ఒకవేళ వాళ్ళు హడావుడిగా రాత్రిపూట ఉన్నటువంటి బట్టల మీదనే వంటశాలకు వెళ్ళి అన్నం వండి పెట్టినటువంటి పదార్థం విషతుల్యమవుతుంది, పాపతుల్యమవుతుంది. అటువంటి పదార్థాన్ని భుజించిన వాడు, ముట్టుకున్నవాడు కూడా శాపగ్రస్తుడవుతాడు, పాపగ్రస్తుడవుతాడు, అనారోగ్యానికి కారణమవుతాడు, పిల్లల మేధస్సుకి నష్టం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు రాత్రిపూట ఉన్నటువంటి వస్త్రాల మీద భర్తతో కలవకుండా ఉన్నా సరే, రాత్రిపూట వస్త్రాలతో పగటిపూట మీరు పొద్దున పూట దేవుడి గదిలో కానీ అలాగే వంటింట్లో కానీ వెళ్ళకూడదు. స్నానం చేయకుండా, నోరు ముఖము కడగకుండా, ఎట్టి పరిస్థితుల్లో స్టవ్ని వెలిగించకూడదు, అది దరిద్రము. కాబట్టి తప్పకుండా మీరు చెంబడి నీళ్లు పోసుకొని మీరు ఆ వంటగదిలో వెళ్ళడమే శ్రేయస్కరం, పక్క నిలవగానే. రెండవది, లేచిన తర్వాత వెంటనే ఆ యొక్క దుప్పట్లు మడత పెట్టాలా? తప్పకుండా మడత పెట్టాల్సిందే. మనము అదే అంటారు, మొన్న ఒక వీడియో చెప్పుకున్నాం మనం, లక్ష్మి దరిద్రంతో ఎక్కడుందంటే దుప్పట్లు ఎక్కడ పడితే అక్కడ ఉన్నా, ఇల్లు చిందరవందర ఉన్నా, గిన్నెలు బొచ్చులన్నీ కూడా అంట్లు అలాగే ఉన్నా, ఎంగిలి పిల్లలు అలాగే ఉన్నా, ఎండిపోయిన ఎంగిలి ఇస్తరాకులున్నా అక్కడ లక్ష్మీదేవి రాదు. అలాగే మీరు లేవగానే
దుప్పట్లు మడత పెట్టేసి ఒక పక్కన పెట్టుకొని మళ్ళీ ఆ మంచాన్ని ముట్టుకోకూడదు. ఆ మంచం మీద కూర్చొని మనం భోజనం చేయకూడదు. ఒకటే గది ఉందండి, ఒకటే గది ఉన్నా కింద కూర్చొని తినాలి తప్ప మంచాన్ని ముట్టుకోకూడదు. లేదా మంచం లేని ఇళ్ళలో అయితే మీరు దుప్పటి గారి పరుపు మడత పెట్టేసి ఒక సైడ్కు దోపేసి హాయిగా ఆ యొక్క గదిని వాడుకోవాలి తప్ప మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆ పక్కల మీద కూర్చొని మీరు భోజనం తినకూడదు, టిఫిన్ తినకూడదు, మంచిది కాదు, దరిద్రము. దుప్పట్లు మడత పెట్టాల్సిందే. అలాగే ఇంకొక ప్రశ్న అడిగారు, స్వామి భార్యాభర్తలు కలిసినటువంటి దుప్పట్లు వెంటనే ఉతకాలా అంటే ఉతకడం మంచిది. ఇప్పుడు ఒక పైన ఒక దుప్పటి వేసుకుంటావుగా, ఆ దుప్పటిని ఉతకడంలో నష్టం ఏముంది నీకు? మాట ఒక బకెట్ నీళ్ళేగా పోయేది. కాబట్టి తప్పకుండా ఉతికినటువంటి వస్త్రాన్ని మనం పక్కబట్టల మీద వేసుకొని సుఖపడే ప్రయత్నం చేయాలి. తర్వాత వాటిని ఉతికి శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది మంచిది. ఇదంతా కూడా ఆరోగ్యప్రదమైన లక్షణం. కాబట్టి ఇటువంటి పాటించడం వల్ల మీకు శుభప్రదము, అనుకూలంగా ఉంటుంది. ఇటువంటి ధర్మ సందేహాలు కూడా అడగవచ్చును. కాకపోతే ఎవరైనా సరే ప్రత్యక్షంగా అడిగినప్పుడు మనకి వివరణాత్మకమైనటువంటి విషయాన్ని చెప్పే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. సర్వే జనా సుఖినో భవంతు. సత్సంతాన ఆయురారోగ్య ఐశ్వర్య అన్యోన్య దాంపత్య సుఖజీవన ప్రాప్తిరస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.